అంతరిక్షంలో పూల సాగు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఇది నిజం. వచ్చే ఏడాది అంతరిక్షంలో పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టనుంది నాసా. అంటే ఇక మీదట భూమి, నీరు, గాలిలోనే కాదు ఆకాశంలో కూడా పచ్చదనం పరవశించబోతుందన్నమాట. ఇప్పటి వరకు భూమి మీద, సముద్రపు నీటిలో, గాలిలో పంటల్ని పండించొచ్చని తెలుసుకున్నాం. అయితే సరికొత్తగా అంతరిక్షంలో మరో ఆసక్తికరమైన సన్నివేశానికి నాసా తెరతీయబోతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూలవనంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలోగా అంతరిక్ష కేంద్రంలో పూల పంట సాగుపై నాసా దృష్టి పెట్టింది. ఈ మేరకు అంతరిక్ష కేంద్రంలో జిన్నియా విత్తనాలు నాటడం ద్వారా శాకాహార మొక్కల పెంపకం విధానాన్ని నాసా శాస్త్రవేత్త జెల్లెన్ గ్రెన్ శ్రీకారం చుట్టారు. అంతరిక్షంలో జిన్నియా మొక్కల పెంపకం సక్సెస్ అయితే పూల మొక్కలు పెంచడానికి కూడా మార్గం సుగమమవుతుందనే భావనతో నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాలను వేగవంతం చేస్తున్నారు. మొక్కలు పెంచడం కోసం ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఎల్ఈడి లైట్లను వినియోగించనున్నారు. నీరు, పోషక పదార్థాలను అందజేసి మొక్కల వృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్టు నాసా పేర్కొంది. మొక్కలు ఎదిగే సమయంలో రోజులో 10 గంటల పాటు లైట్లు వేసి మిగిలిన గంటలు నిలిపివేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పువ్వులు భూమి మీద ఎలా పెరుగుతాయో అదే విధంగా పూస్తాయని వివరిస్తోంది నాసా. జిన్నియా మొక్కలు పెంచడం ద్వారా అంతరిక్షంలో మొక్కలు పెంచొచ్చనే అంశంపై మరింత అవగాహన ఏర్పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా స్పేస్లో శాస్త్రవేత్తలకు ఆహారం అందించేందుకు టమాటా పంటపై దృష్టి పెడతామని చెప్తున్నారు. పాలకూర లాంటి శాకాహార మొక్కల కంటే పూలను పండించడమే సవాల్గా కూడుకున్న పని అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొక్కల పెంపకం కోసం లైటింగ్, ఇతర వాతావరణ పరిస్థితులను కల్పించడం చాలా క్లిష్టమైన పని. అయినా నాసా పూల సాగును సవాల్గా తీసుకుంది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్